జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళ సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన దళపతి విజయ్ తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. టీవీకే పార్టీ అధినేతగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన ఒక కుబేరుడని, అపర కోటీశ్వరుడని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వేల కోట్ల అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ నాయకుడి దగ్గర ఉన్న విలాసవంతమైన కార్లు, స్థిరాస్తులు, వార్షిక ఆదాయం వివరాలు వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. విజయ్ నిజ జీవితంలో అత్యంత విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 603 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా తన ఆర్థిక బలాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆస్తుల వివరాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన వద్ద ఉన్న లగ్జరీ కార్ల గురించే. విజయ్కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గ్యారేజీలో అత్యంత ఖరీదైన BMW i7 ఎలక్ట్రిక్ కారుతో పాటు రాజసం ఉట్టిపడే టయోటా లెక్సస్, అత్యంత సౌకర్యవంతమైన టయోటా వెల్ఫైర్ వంటి వాహనాలున్నాయి. ఈ కార్ల విలువ కోట్లలోనే ఉంటుంది. కేవలం ప్రయాణాలకే కాదు, తన స్టేటస్కు తగ్గట్టుగా ఈ వాహనాలను ఆయన సమకూర్చుకున్నారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే చెన్నై నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో విజయ్ నివసిస్తున్న ఇంటి విలువ సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమిళనాడు వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లో విజయ్కు మరో 10 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో విజయ్ సంపాదన చూస్తే కళ్ళు చెదరడం ఖాయం. ఒక్క ఏడాదిలోనే ఆయన 180 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. సినిమాల ద్వారా వచ్చే పారితోషికంతో పాటు ఇతర పెట్టుబడుల ద్వారా ఈ భారీ మొత్తాన్ని ఆయన గడించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న విజయ్కు ఒక్క రూపాయి కూడా అప్పు లేకపోవడం విశేషం. సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేదా వ్యాపారవేత్తలు వందల కోట్ల అప్పుల్లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ విజయ్ తనకు ఎలాంటి ఆర్థిక భారాలు లేవని, క్లీన్ చిట్తో రాజకీయాలకు వస్తున్నానని చాటి చెప్పారు. తన సంపాదన అంతా పక్కాగా పారదర్శకంగా ఉందని ఆయన సమర్పించిన పత్రాలు చెబుతున్నాయి. ఒకవైపు పార్టీ నిర్మాణం, మరోవైపు ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో విజయ్ ఆస్తుల వివరాలు బయటకు వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యులకు సాయం చేస్తానన్న విజయ్ మాటలు నమ్మి ఇప్పుడు తమిళ ప్రజలకు విజయ్కు పట్టం కట్టారు. సో త్వరలోనే సీఎం కాబోతున్నటువంటి విజయ్ అత్యంత ఆర్థిక పరంగా ఎంతో బలంగా ఉన్నా కూడా ఇప్పుడు విజయ్ సామాన్యుల వైపు నిలుస్తారని మరోసారి తన అభిమానులు చెప్తున్నారు. మొత్తానికి దళపతి విజయ్ కాదు కాబోయే సీఎం ఆస్తుల విలువ లెక్కలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.